ములుగు జిల్లా ఫస్ట్ సీతకి గెలిచినాక 50 లక్షల తోటి సీసీ రోడ్ శాంక్షన్ అయింది. అది ఇప్పుడు కూడా పలిగిపోయి మొత్తం పలిగిపోయి ఉన్నది. వాళ్ళు పోసి కూడా 2.5 సంవత్సరాలు కాలే. వాళ్ళు చేసే పని ఎట్లుంటది అంటే కాంగ్రెస్ స్కామ్ కార్స్ వాళ్ళ పరిస్థితి అట్లుంటది. అదే గతంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేసిన ఇప్పటికి కూడా చెక్కు చెదరక రోడ్లు ఉన్నాయి. అభివృద్ధి చేస్తలేదు సీతక్క గారు. అభివృద్ధి అనేది పేరుకే, పేపర్ల మీద రీళ్ల మీదనే ఉంటది కానీ బయటకి ఏముండదు. లక్ష్మణ్ బాబు అనే వ్యక్తి సొంత నిధులతోనే అభివృద్ధి చేస్తానని నిజమేనా అది? లక్ష్మణ్ బాబు గారు మాకు ఒక దేవుడు లెక్క అనుకోవాలి. మురుగు గారికి ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినా కాంచి అంతకుముందు కూడా గతంలో కూడా అంటే ఆయన పార్టీకి సంబంధం లేకుండా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పెదనాన్న గారు వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. విజయరామరావు గారికి ఇట్లా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ సహాయం చేసుకుంటాం. ప్రతి చిన్న విషయంలో కూడా వెనక ఆపద అంటే ఊరికొస్తాడు, ఆదుకుంటాడు. ఏ రాత్రి కూడా ఫోన్ చేసినా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ లేపి మాట్లాడతాడు, సాయం చేస్తాడు. హాస్పిటల్ ఎక్కడ ఉన్నా కూడా చేస్తాడు. నీకు అవసరం ఉన్నది హాస్పిటల్ ఉన్నాను కూడా ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళు అటువంటి వ్యక్తి మాకు ఉండు మాకు అదృష్టం, మాకు దొరకడు మా అదృష్టం. మొన్న మీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఫలితాలు చూసి సీతక్క గారు భయపడ్డారా? అని పక్క నియోజకవర్గం పోయి నిలబడతా అని చెప్పింది. మాకు వచ్చిన భారీ మెజార్టీ 3,500 చిల్లర అంటే రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ రాలే అనుకున్నా తెలిసి. దేశంలో కూడా ఎక్కడ రాలే కావచ్చు. 1.5 గ్రామ పంచాయతీకి వచ్చిన మెజార్టీ ఎక్కడ కూడా రాలే. ఆ మెజార్టీ చూసి ఆమె భయపడ్డది. మంత్రి ఉండి ఏం చేస్తుంది? మంత్రి ఆమె దగ్గర చేతుల ఫండ్ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద తిట్టింది. మరి ఇప్పుడు ఆమె మంత్రి కదా. కొండాయి పిడిచి అప్పుడు కూలిపోయినప్పుడు 8 మంది 9 మంది చనిపోయారు. అప్పుడు ఏడ్చి రీళ్లు పెట్టినప్పుడు మరి ఇప్పుడు కొండాయి పిడిచి ఆమె కడుతుంది కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా. మరి ఇంతవరకు ఎందుకు కట్టలేదు? ఇంకా ఏటైంది కాలే. ఎలిసెట్టి పెళ్లి ఉన్నది, అది అదట్నే ఉన్నది. వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే వాళ్ళు నావలా పట్టుకుంటూ పోవచ్చు అయితే ఉంటది. ఇప్పటికి కూడా ఆమె రీల్స్ చేసే మనిషి కాకుండా ఉండే ఇప్పుడు చేయాలి కదా. ఆమె ఇప్పుడు ఆ పరిస్థితి చేయాలి కదా. ఊరు రీళ్ళ కోసం చేసుకుంటే పద్ధతి కాదు కదా. ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావు, నువ్వు మినిస్టర్ అయినప్పుడు నీ నియోజకవర్గం ఉన్న వ్యక్తులకు నువ్వు మాట్లాడాలి, సాయం చేయాలి. మరి ఎలిసెట్టి వాళ్ళకి అన్నీ చేసినాడు. నీకు ఓటేయాలి వాళ్ళు.